హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్ స్వీడన్. మొత్తానికి స్వీడన్లో సినిమా థియేటర్కి వచ్చాను నేనైతే. చూద్దాం, ఫస్ట్ టైం సినిమా థియేటర్కి ఆడటం అనమాట. దురంధర్ 2కి వచ్చాను. సో చూద్దాం, చూస్తున్నారు కదా సినిమా థియేటర్ ఎలా ఉందో. బాగుంది, ఇండియాలో మెయింటైన్ చేసినట్లుగానే మంచిగానే ఉంది. సో కానీ సీట్లు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి, చూపిస్తాను మీకు. చాలా వరస్ట్ సిట్టింగ్, చిన్న థియేటర్, ఇంతే ఉంటాయి థియేటర్. ఓకే, వెళ్దాం పదండి. ఓకే, చూస్తున్నారు కదా, బయట చూడటానికి చాలా బాగుంది. మనకి ఏఎంబి మాల్ చూసిన వైబ్స్ వస్తున్నాయి అనమాట. నాకు ఇండియాలో సినిమా థియేటర్, ఇండియాలో మాల్ని చూసినంత వైబ్స్ వస్తున్నాయి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అసలైన సినిమా. స్క్రీన్ నెంబర్స్ అనమాట ఇవి. సలాంగ్ అంటే స్క్రీన్ అని, మన స్క్రీన్ 9. చూస్తున్నారు కదా, థియేటర్ చూడండి స్క్రీన్ ఎంత చిన్నగా ఉందో. అండ్ ఒక్కొక్క లేయర్ మొత్తం 100 సిట్టింగ్ అనమాట. ఇది 100 సీట్స్ ఉన్నాయి సిట్టింగ్. కానీ చాలా చిన్న స్పేస్, ఒక పర్సన్ ఇంకో పర్సన్ కూర్చోడానికి అసలు గ్యాపే లేదు. మన కాళ్ళు పొడుగు కాళ్ళు కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే అసలు కాళ్ళు కూడా పెట్టుకునే స్పేస్ లేదనమాట. స్క్రీన్ కూడా చాలా చిన్నగా ఉంది. 70mm స్క్రీన్లో చూసినట్లు అనిపించట్లేదు నాకైతే సినిమా. కానీ సినిమా కొంచెం బాగుంది కాబట్టి ఎంగేజ్గా ఉంది. చాలా బాగుంది మూవీ అయితే, నాకు బాగా నచ్చింది. కొంచెం లాగ్ అనిపించింది. 4.5 గంటల సినిమా అంటే కష్టం కదా, మధ్యలో ఇంటర్వెల్ కూడా లేదు. సో కొంచెం లాగ్ అనిపించింది. ఆ లాగ్ పక్కన పెడితే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి సినిమా అయితే అయిపోయింది. 4 గంటల సినిమా, 4.5 గంటలు. 6ంటికి, సాయంత్రం 6ంటికి థియేటర్లోకి వెళ్తే 10:40 అయింది. ఇప్పుడు 10:45 బయటకు వచ్చా. సో 4.5 గంటలు. అస్సలు వరస్ట్ థింగ్ ఏంటంటే రెస్ట్ రూమ్ ఇంటర్వెల్ లేదు మాకు. అక్కడే సినిమా థియేటర్లో ఇంటర్వెల్ పెట్టాడు, కానీ మాకు ఇంటర్వెల్ ఇవ్వలే. సో 4 గంటలు ఆపుకొని మరి సినిమా చూసామన్నమాట. సో 6 months వెయిట్ చేసినందుకు 4 గంటల సినిమా చూపించాడు వాళ్ళు, 4.5 గంటలు. సో డిస్కస్ చేద్దాం ఎలా ఉంది సినిమా, నాకు ఎలా అనిపించింది అనేది. ఓకే, లెట్స్ గో. సో రూమ్కి అయితే వచ్చేసా, కొంచెం ఫ్రెష్ అయిపోయాను. సో నేనైతే సినిమా ఎక్స్పర్ట్ కాదు, నాకు సినిమా నాలెడ్జ్ కొంచెం ఉంది. ఇది రివ్యూ అనుకోకండి, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అంతే. నేనైతే రివ్యూ ఏం చెప్పట్లేదు, రివ్యూ చెప్పే అంత సినిమా నాలెడ్జ్ నాకు లేదు. కానీ సినిమాలు చూస్తా ఇష్టంగా. దురంధర్ సినిమా కూడా చాలా బాగుంది. లైక్ ఫస్ట్ హాఫ్ చూసాను నేను. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫే చాలా బాగుంది. అండ్ మనకి లాస్ట్ 20 yearsలో చాలా సిచ్యువేషన్ని రిలేట్ అవుతుంది అనమాట. మనకి డిమానిటైజేషన్ ఎందుకు జరిగింది ఏంటి, అలాంటి సిచ్యువేషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అసలు ఎందుకు జరిగింది అనేవి. వీళ్ళైతే చెప్పారు, అది నేను ఏ సైడ్ తీసుకోవట్లేదు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, కొన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. సో నేను ఏ సైడ్ తీసుకోవాలనుకోవట్లేదు ఇలాంటి కాంట్రవర్సీస్లో. సినిమా అయితే చాలా బాగుంది. నిజంగా ఆ సిచ్యువేషన్ జరుగుంటే ఇంకా బాగుండేది, చాలా హ్యాపీగా ఉంటుంది మన ఇండియన్స్కి. స్పెషల్గా మన ఇండియన్స్ ఒక పాకిస్తానీ గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఇండియన్స్. సో ఇది ఎంతవరకు జరిగిందనే నాకు తెలియదు. సో జరుగుంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ స్టాటస్ సోల్జర్స్ అనమాట. సో ఎవరైతే ఆ స్పై ఉన్నారో, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చాలా సాక్రిఫైస్ చేశాడు ఇండియా కోసం. అలాంటి వాళ్ళ గురించి తెలియాలి మనకి, మనం తెలుసుకోవాలి. పొలిటీషియన్స్ డబ్బా కొట్టడం కాదు, ఇలాంటి ఎవరైతే మన దేశానికి సేవ చేశారో అలాంటి సోల్జర్స్ గురించి ఇంకా ఓపెన్గా మన గవర్నమెంట్ చెప్తే, వాళ్ళని మనం గౌరవించుకుంటే చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటా. సో మీరు సినిమా కనుక చూసినట్లయితే మీకు సినిమా ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ నైట్.